హైపర్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే జంక్షన్ లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నూతన కార్యాలయాన్ని రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేషన్ ను పరిశీలించి రైల్వే సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆయన మామిడి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో ప్రధాన రోడ్డు మార్గమైన హాస్పిటల్ రోడ్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్లు మార్జిన్ వ్యాపారాలు చేసుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో హాస్పిటల్ రోడ్ లో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మరియు పట్టణ సిఐ శేఖర్ బాబు మరియు సిబ్బందితో కలిసి పరిశీలించారు. గూడూరు పట్టణంలో ప్రధాన రోడ్డు మార్గమైన హాస్పిటల్ రోడ్డులో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతూ ఉండడంతో దానిని నివారించేందుకు గూడూరు మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ శాఖ అధికారులు బుధవారం ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రోడ్డు మార్జిన్ వ్యాపారుల అధికారులకు సహకరించాలని సూచించారు. లేని పక్షంలో తోపుడు బండ్లను ఈ ప్రాంతం నుండి తీసివేయడం జరుగుతుందని హెచ్చరించారు. పట్టణ సిఐ శేఖర్ బాబు మాట్లాడుతూ రోడ్డు మార్జిన్ వ్యాపారులు మున్సిపల్ మరియు పోలీస్ శాఖ అధికారులకు సహకరించాలని, లేని పక్షంలో ఘటనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాస్తవంగా మనకి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో హాస్పిటల్ రోడ్డు, ఆ స్టేషన్ దగ్గర నుంచి సంగం థియేటర్ దాకా ఇది కంజెస్టెడ్గా ఉండేటువంటి ఏరియా. ఇక్కడ మనకి ప్రతిదినము చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకులు మన పట్టణంలోకి వస్తుంటారు. ఎక్కువగా వెహికల్ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి మనం రోజు గమనించినట్లయితే ఈ హాస్పిటల్ దగ్గర, తర్వాత పెద్ద పెద్ద దుకాణాల దగ్గర చాలామంది ఈ పుష్కాట్ వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేసుకోవటం వల్ల పాదచారులకు కానివ్వండి, ఇటు వాహనదారులకు కానివ్వండి చాలా ఇబ్బంది కలగటం ప్రతిరోజు గమనిస్తున్నాం. దానివల్ల చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా జరుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిని రెగ్యులేట్ చేయడం కోసం పై అధికారుల ఆదేశాల మేరకు సిఏ గారు గత వారం నుంచి మేము షెడ్యూల్ చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు ప్రిలిమినరీగా ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్లో మేము తిరగటం జరిగింది. ప్రతి ఒక్కరిని చెప్పి వారిని సర్దుకొని, అంటే వాళ్ళ వ్యాపారాలు తీసేయాలనే ఉద్దేశం మనది కాదు. అయితే వారు పబ్లిక్కి, వాహనదారులకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలనేదే
ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు వ్యాపారాలు చేసుకునే క్రమంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. దానికోసమనే వాళ్ళకి చెప్పడం జరిగింది. వెనక కావాల్సినంత స్థలం ఉన్నప్పటికీ వాళ్ళు ముందు ఒకరికంటే ఒకరి ముందు పోటీలతోటి ముందుకు వచ్చి ఈ వ్యాపారాలు చేసుకోవటం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పీక్ సమయాల్లో ఏదంటే ఉదయం 9 గంటల నుంచి 8 గంటల నుంచి 10-11 సమయాల్లో, తర్వాత సాయంత్రం పూట 4 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల సమయాల్లో కూడా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సందర్భాలు కూడా మనం గమనించడం జరిగింది. వీటిని రెగ్యులేట్ చేయడం కోసం ఇప్పుడు ఆ ఎన్క్రోచ్మెంట్స్ని ఆ పుష్ కార్ట్స్ని సర్దడం జరిగింది. రేపటి నుంచి వాళ్ళు ఈ వైలేషన్గా చేసినట్టయితే చిన్న పెనాల్టీలు వేయడం ద్వారా కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం ద్వారా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు గూడూరు పట్టణంలో మెయిన్ రోడ్లో నేను మన గూడూరు మున్సిపల్ కమిషనర్ గారు మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు గూడూరు పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మార్కెట్ సెంటర్ నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు రైతు బజార్ సెంటర్ నుంచి మళ్ళీ టవర్ క్లాక్ నుంచి మళ్ళీ సంగం థియేటర్ దాకా రోడ్డు పక్కన ఉన్న తోపుడు బళ్ళు కానీ దుకాణదారులకు కానీ వాళ్ళకి సంబంధించిన వస్తువులు రోడ్డు మీద ఏదైనా ఉంటే లోపల పెట్టుకోమని హెచ్చరికలు ఫస్ట్ వార్నింగ్గా తెలియపరచడం జరిగింది. ఇక మూడోసారి నుంచి ఏదైనా ఉంటే కేసులు నమోదు చేసి గూడూరు పట్టణంలో ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నేను మన మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో మా ఎస్ఐలు, మా స్టాఫ్, మున్సిపల్ కమిషనర్ గారు, వాళ్ళ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియపరచడం ఏంటంటే ఆటోల వాళ్ళు కానీ తోపుడు బండ్ల వాళ్ళు కానీ మిగతా యజమానదారులు ఎవరన్నా వాళ్ళకి సంబంధించి వాళ్ళ షాపులోనే పెట్టుకోవాలి. రోడ్డు మీద ప్రయాణించే వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అందరికీ సహకరించవలసిందిగా అందరికీ మీడియా ముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాము. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో తూనికలు కొలతల శాఖ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణ పరిధిలోని పలు దుకాణాల్లో అధికారులు పలు పదార్థాల శాంపిళ్లను పరీక్షల నిమిత్తం సేకరించారు. ఈ సందర్భంగా అధికారులు వ్యాపారస్తులతో మాట్లాడుతూ వ్యాపారస్తుల తూనికలు మరియు కొలతలతో ఎటువంటి మోసాలకు పాల్పడినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు శ్యామ్ యాదవ్ ఆయన తల్లి జ్ఞాపకార్థం ఆమె పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సీనియర్ రొటేరియర్ దాశరథ రామరెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి శ్యామ్ యాదవ్ సహకారంతో వీల్ చైర్ అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అధికారులకు రోటరీ క్లబ్ సభ్యులు శ్యామ్ యాదవ్ సహకారంతో వీల్ చైర్ అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ రొటేరియర్ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ ఆ ఆసుపత్రికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు రోటరీ క్లబ్ ముందుంటుందని తెలిపారు. మయూరి శ్యామ్ యాదవ్ రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో సహకారం అందిస్తూ ఆయన సొంతంగా శ్రీకృష్ణ సేవా సమితి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఈ వీల్ చైర్ని గవర్నమెంట్ హాస్పిటల్కి పేషెంట్కి ఉపయోగపడే విధంగా దీన్ని రోటరీ పేరు మీద రేటు తరఫున ఇస్తున్నటువంటి రొటేరియర్ మయూరి శ్యామ్కి అంత ధన్యవాదాలు చెప్పాలి. మయూరి శ్యామ్ చాలా కార్యక్రమాలు చిన్నగా ప్రతి నెల 2-3 కార్యక్రమాలు సమాజానికి పనిపించే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. మయూరి శ్యామ్ ఇంత మంచి కార్యక్రమాలు ఆయన శ్రీకృష్ణ సేవా సమితి తరఫున, రోటరీ తరఫున సమాజానికి ఉపయోగపడుతున్నాడంటే ఆయన మాకు రొటేరియర్గా ఉండటం మేమంతా చాలా గర్వపడుతున్నాము. హ్యాట్స్ ఆఫ్ టు మయూరి శ్యామ్. ముఖ్యంగా మా గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి ఏదైనా కావాల్సి ఉంటే మమ్మల్ని మా రోటరీ క్లబ్ని అడగటము, మమ్మల్ని సంప్రదించడం, మాకు ఒక సేవ చేసే అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తున్నందుకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి, డాక్టర్ల గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమాలను భాగస్వామ్యం చేసిన దానికి మన ప్రెసిడెంట్ గారిని, మిత్రుల్ని అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. రైతులు నారుమల్ల సమయంలో విత్తన శుద్ధి చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయని మండల వ్యవసాయ అధికారిని హైమావతి తెలిపారు.
సైదాపురం మండలంలోని గులించెర్ల గ్రామంలో రైతుల కోసం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని హైమావతి నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిని హైమావతి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు హైమావతి, మండల వ్యవసాయ అధికారి సైదాపురం. ఈరోజు పొలం తెలుస్తుంది గ్రామ సభను గులించెర్ల రైతు సేవా కేంద్రం పరిధిలో నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో ముఖ్యంగా నిమ్మలో వేరుకుళ్ళు తెగుల్ని మేము ఇక్కడ ఉన్నటువంటి నిమ్మ ఫీల్డ్ పరిశీలించడం జరిగింది. వేరుకుళ్ళు తెగులకి ట్రైకోడర్మా విరిడిని రైతులకి సిఫారసు చేయడం జరిగింది. 90 కేజీల పశువుల ఎరువుతో 10 కేజీల ట్రైకోడర్మా విరిడిని కలిపి తేమగా ఉన్న ప్రదేశంలో నీటితో గన్నీ బ్యాగ్తో దాన్ని మొత్తంగా కూడా కవర్ చేసి తేమతో తడిపి ఒక చెట్టుకి 5 కేజీల చొప్పున మనం ఈ ట్రైకోడర్మా విరిడిని వేసినట్లయితే కనుక ఈ వేరుకుళ్ళు తెగులుని కంట్రోల్ చేసే వారిని అవుతాము. అలాగే చాలా వరకు కూడా వరి నార్లు కూడా పసులు తుంచి నాటవలసిందిగా వరి వేసే రైతులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే మనం కాలిబాటలు కానీ తీసుకున్నట్టయితే దోమని కానీ గాలి వెలుతురు ఎక్కువ వస్తుంది కనుక దోమ యొక్క కంట్రోల్ని కూడా మనము కంట్రోల్ చేసిన వారిని అవుతాము. తప్పనిసరిగా ఈ సూచనలన్నీ కూడా రైతు సోదరులు పాటించవలసిందిగా కోరుచున్నాము. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని పాలిచెర్ల వారి పాలెం గ్రామంలో శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో శిలాధ్వజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏసీలందరూ బయటకు పోస్తాము. అందరికీ అవకాశం వస్తుంది. ప్రతి ఒక్కరు ఏసీలందరూ బయటకు వెళ్ళిపోవాలా. विद्महे महादेवाय धीमहि रुद्र प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि रुद्र प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि रुद्र प्रचोदयात् पुरुषाय विद्महे महादेवाय धीमहि रुद्र स्वाहा
भगवान सर्वात्मा తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో టీట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు బి మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీలు శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం పాలక మండలి సభ్యులు మరియు అర్చకులు ఆలయ మర్యాదలు పాటించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా దేవస్థానంలోని అలంకారం మండపంలో స్థానాచార్యులు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన, కుంకుమ పూజార్చన కార్యక్రమాలు ప్రారంభించారు.
हस्तीश्वर स्वामी ध्यायामि दक्षाधरहराय नमः ओम भगवे परमने नमः ज्ञानप्रसूनाम्बा समेत कालहस्तीश्वर स्वामिने नमः बिल्वभद्रे पूजयामि ओम शिव తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సంకటహార చతుర్థి సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో ఉన్న కన్యా మూల గణపతి ఆలయం వద్ద సంకటహార చతుర్థి హోమాన్ని దేవస్థానం పురోహితులు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. मम धर्मार्थ पुनः प्राण पुनरात्मा महागार्थं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिक सुखविलाय नमः ओम गजगन्निकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाय इत्यावाहं समर्पयामि प्राणप्रतिष्ठापनं समर्पयामि प्राणप्रतिष्ठापन मुहूर्तः शुभ मुहूर्तोऽस्तु स्वामिदेवता ओम गंगणपतये नमः एकदन्तसमुदय पुरुषात्मनं एवञ्चायितो नित्यं समर्पयामि औपचारिक सिद्धोदकस्नानम् ओम स्वस्ति इन्द्रः अभिनन्द्राभद्रमेव गणज्ञातस्वादनादेवसोमाक्षरागोर्मयामि गन्धद्वारा समस्तोपचारपूजा समर्पयामि धूपमादस्तेजोदधामि रक्षामि गणाधिप जय बलवे महाराज की जय समाजस्परास्पदर्यज्ञ हुंदानवतो अरिष्टयज्ञंगा हुंदानाद विश्वे दवासा विहमाहादेन्दामो प्रतिष्ठा इत्यज्ञं प्रतिष्ठाप्य सुप्रतिष्ठितमस्तु पात्रप्रयोगेन एकं द्वे त्रीणि चत्वारि ओम भुवस्वाहा वायुर्नमः ओम महागणपते नमः ओम गणानात्वा गणपतिग्रहवामहे प्रियानात्वा प्रियवाय स्वाहा स्वाहा ओम ह्रीं ह्रीं स्वाहा स्वाहा ओम माय स्वाहा स्वाहा ओम ह्रीं ह्रीं क्लीं ग्लौं ओम गणानात्वा गणपतिग्रहवामहे गणपतिगणावधरोत्तमः ओम गणानात्वा गणपतिग्रहवामहे गणपतिगणावधरोत्तमः स्वाहा ओम गणानात्वा गणपतिगणावधरोत्तमः स्वाहा सूर्यग्रहस्य प्रत्यदेवताय नमः इमं देहे वासवन्तकोसो नमः भजनेषु यद्भेन समादं प्रजालः तमे मित्रना ममे वरोना क्षमहिन्द्रा आज्ञायनाय स्वाहाज्ञाय आयुर्यज्ञ ओम शांति 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 शवस्त्रियायुषं यमदज्ञस्त्रियायुषं यद्देवानात्रियायुषं हर हर गणाधिप जय गणेश देवास्ता धर्मार्थ राजू ఎప్పుడు నా పైన కొడతావు
గూడూరు పట్టణం కోనేటిమిట్టకు చెందిన గుమ్మడి రవికుమార్ ను చిల్లకూరు మండలం గుత్తావారిపాలెం గ్రామానికి చెందిన మణి మరియు కొంతమంది తనపై దాడి చేసి గాయపరిచారని తెలిపారు. గాయపడిన రవికుమార్ గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన రవికుమార్ సమాచారం మేరకు రవికుమార్ కు చెందిన గేదెలు తప్పిపోయాయని, ఆ గేదెలు చిల్లకూరు మండలం గుత్తావారిపాలెంలో మణి ఇంటి దగ్గర ఉన్నట్లు సమాచారం తెలుసుకొని తన అన్న మరియు మామతో కలిసి అక్కడికి వెళ్లి తన గేదెలను ఇవ్వమని మణిని కోరగా ఆయన మరియు ఆయనకు సంబంధించిన మరికొందరు తనపై కర్రలు రాడ్లతో దాడి చేసి గాయపరిచారని తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. కూర్చోలే అక్కడ ఉండలే రోజుల క్రితం వాళ్ళ ఇంటికాడ వేసాం. రోజు పోయాము, ఉదయం రెడ్డి తోలుస్తా ఉన్నారు. మళ్ళీ ఉదయం పోతే మళ్ళీ అవ్వలేదని చెప్పారు. మళ్ళీ కట్టేసి మళ్ళీ నేను సాయంత్రం మా ఇంటికి వచ్చి మాయా కాదని ఎంక్వైరీ చేసేవాళ్ళు. మళ్ళీ ఈరోజు ఉదయం రమ్మని మాట్లాడేది. అసలు నీ బర్రెలు ప్రూఫ్ ఏంది, గుర్తులేంది, ఇవన్నీ అడిగి ఆమె ఇద్దరు కొడుకులు, మొగుడు, పెళ్ళాము, నలుగురు అందరూ కలిసి మా వాళ్ళని అందరినీ తోసి నన్ను కూడా కొట్టి కర్రతో కొట్టి రాయితో కొట్టారు. వెనక కింద పడిపోయాను. వెనకొచ్చి ఎగిసి కాళ్ళతో కొట్టి గందరగోళం చేశారు. ఆమె నీకు దేనికని గడబారు పెరికారు. గడబారు పెరికి గుత్తవారిపాలెం, గడివేటి పక్కన గుత్తవారిపాలెం. సరే ఇంక దేనికని మనం గమ్ముగా వచ్చేసాం. వచ్చేసి మన వల్ల కాల. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బలయపల్లి మండలానికి చెందిన సుమారు 60 సంవత్సరాల వయసు కలిగిన అల్లం ఈశ్వరయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఈశ్వరయ్య తప్పిపోయి గేదెలను వెతుక్కుంటూ గూడూరు వైపు నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని ఆటో అతన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్ అప్డేట్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.